మాత్రం జనసేన అధ్యక్షులు ప్రతి ఊరు వెళ్తారు. ఆ ఊర్లో కళ్యాణ మండపం తీసుకుంటారు, కుర్చీ వేసి కూర్చుంటారు. రండి రండి అందరూ రండి, అర్జీలు నాకు ఇవ్వండి అంటారు. పెద్ద ప్రహసనం, అర్జీలు తీసుకుంటారు. ఆ అర్జీలు మేము జగన్కి రాసామంటారు, నువ్వు తీసుకుని జగన్కి రాస్తానంటారు. ఇవాళ తీసుకోరే అంటున్నాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గవర్నర్ గారి బంగ్లా పక్కన ఆర్భాటంగా ఉప ముఖ్యమంత్రి గారు తన బంగ్లాలో దర్బార్ అన్నారు, బ్యారికేడ్లు కట్టారు. పరదాల ముఖ్యమంత్రి అని జగన్ అన్నారు. పరదాలు కట్టుకుని కూడా మీరు ఇవాళ దర్బార్లు నడిపే పరిస్థితి లేదు. జనానికి దొరకని జనం సంగతి దేవుడు, మీ కార్యకర్తలకే దొరకట్లా. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇంతకన్నా దివాళా కోరు ప్రభుత్వం ఏమంటుంది? 2 ఏళ్లు నిండితే ఈ రాష్ట్ర ప్రజలకు మేము ఇది చేశాం, మంచి చేశాం, 3 సెంట్లు స్థలం ఇచ్చాం, 3 లక్షల 5 లక్షలు ఇల్లు కట్టుకుంటాక డబ్బులు ఇచ్చాం, 2024 నుంచి ఇప్పుడు దాకా కొత్త పెన్షన్లు ఇన్ని ఇచ్చాం. జగన్ ఇంతమందికే ఇచ్చాడు, మేము ఇంకా ఇంతమందికి ఇచ్చాం. లేదా పిల్లలకి ఇంతమంది కొత్తగా ఉద్యోగాలు ఇచ్చాం. ఏంటి అంటే P4 అంట కొత్తగా వచ్చింది. ఇదివరకేమో PPP అనేవాడు, ఇప్పుడు P4 ఏంటి అంటే వీళ్ళ దగ్గర అమరావతిలో రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేసేవాళ్ళు, స్థలాలు తీసుకునే వాళ్ళు, రూపాయికి స్థలాలు తీసుకునే వాళ్ళు వచ్చంట, వీళ్ళు ఒక లిస్ట్ ఇస్తారంట, వాళ్ళు దత్తత తీసుకుంటారంట. ఇంతకన్నా పచ్చి దగా ఏంటంటే ఒక లిస్ట్ ఇచ్చేశారు, వీళ్ళందరం దత్తత తీసుకున్నాం, అయిపోయింది. P4లో లబ్ధి పొందేశారు. ఎవడు లబ్ధి పొందాడు అంటున్నా, ఎవడికి ఏం చేసింది ఏ కంపెనీ అని అడుగుతున్నా. అరే వ్యాపారస్తులు రూపాయి కోసం దేశాలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు. వాళ్ళు సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి మీకోసం ఎందుకు పంచి పెడతారు? ఎవరు నమ్మమంటారు అని అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2,60,000 చిల్లర కోట్లు సంక్షేమానికి ఖర్చు పెడితే, 2,60,000 చిల్లర సంక్షేమానికి ఖర్చు పెడితే, విద్యకి వైద్యానికి కాకుండా ఖర్చు పెడితే, ఆ రోజు ఏం చెప్పారు? బీసీ లోన్లే, ఎస్సీ లోన్లే, 20 రకాల లోన్లు ఎత్తేసారు. బీసీలకి 30 రకాల లోన్లు ఎత్తేసారు, అవి ఎత్తేసారు, ఎస్టీలకి ఎత్తేసారన్నారు. ఈ 2 ఏళ్లలో ఎంతమంది దళితులకి మీరు స్కీములు ఇచ్చారు? ఎంతమంది బీసీలకి స్కీములు ఇచ్చారు? ఎంతమంది గిరిజనులకి మీరు స్కీములు ఇచ్చారు? చెప్పే సాహసం మీరు చేయగలరా అని అడుగుతున్నారు. లేవు. ఏం చేశారు? ఇవాళ అమరావతి పేరుతో ఈ రాష్ట్రానికి గుదిబండగా అమరావతిని తయారు చేశారు. మావిగనంటే తప్పు అన్నారు. ఆయన డిఫాక్టో రేపో మాపో రేపు ఎక్కుతాడు, మాపు ఎక్కుతాడు, ఎల్లుండి ఎక్కుతారని చెప్పి ఓకే అందరూ ప్రగల్భాలు పలుకుతున్నారు ఎమ్మెల్యేలు అందరూ. అంటే చంద్రబాబు నాయుడు అయిపోయాడు, ఇక పనికిరాడు, మాకు లోకేష్ రావాల్సిందే, లోకేష్ ఎక్కుతాడు, రేపు ఎక్కుతాడు, మాపు ఎక్కుతాడు అని ఆఖరికి చంద్రబాబు నాయుడు కూర్చున్న డయాస్ నుంచి మాట్లాడుతున్నారు. ఇక నువ్వు దిగిపో ఆయన ఎక్కుతాడు, ఇక నువ్వు దిగిపో ఆయన ఎక్కుతాడు. ఆయన మాట్లాడతాడు. అంటే బెంతాహై అంట, బెంతాహై జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటున్నాడు, బెంతాహై అంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాదు బెంతాహై అయితే మందేంటి అంటున్నా? మందడం హైదరాబాదు, సింగపూరు కాదా? సింగపూర్ ఎన్నిసార్లు వచ్చారు? కనీసం ఇక్కడ విమానం ఎక్కి ఏ దేశం వెళ్తామని కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో, దిక్కుమాల స్థితిలో మీరున్నారు. ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ అమరావతిలో దోచుకోవటం, తీసుకెళ్ళి సింగపూర్లో దాచుకోవటం. ఇప్పుడు కొత్తగా సింగపూర్ బ్యాంకులని సాలండి ఎక్కువైపోయింది అన్నట్టున్నారు. పిట్స్బర్గ్. ఈ డ్రామాలు చూడలేక చేస్తారు. 2 ఏళ్లలో మీ డ్రామాలు తప్పితే ఏముంది? ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంటని అంటున్నా. సైకిల్ ఎక్కి తొక్కుతా అంట ఒకళ్ళు, ఒకరేంటి చాలామంది తొక్కుతున్నారు సైకిళ్ళు. ఇదే మామూలుగా ఇది ఒక వ్యాధిలాగా ఉంది, మానసిక వ్యాధి, సైకిల్ ఎక్కి తొక్కటం. సైకిల్ ఎక్కి తొక్కుతున్నారు సరేలే, వాళ్ళు తొక్కుతున్నారు సరే. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విమానాలు ఎక్కడం ఆపారా అని అడుగుతున్నాను. మోడీ గారు ఏం చెప్పాడు? విదేశాలకు వెళ్ళబాకండి రా బాబు అని చెప్పాడు. మొత్తం ఎవడాగాడు అంటున్నాను. ఎవరాగారు మీలో విదేశాలకు వెళ్ళటం?
రేపో మొన్న వెళ్ళొచ్చాడు, రేపో మాపో వెళ్తున్నాడు, మళ్ళీ తర్వాత నాన్నగారు అబ్బాయి గారు ఇద్దరు వెళ్తారంట. సొమ్ము ఎవరిది అంటున్నా. సింగపూర్ ట్రైనింగ్ అంట, ఎన్ని కోట్ల రూపాయలు పారబోసారు. ఓ మంత్రి గారు చెప్తారు, అసలు మాకు షాపింగ్ చేయడానికి టైం ఇవ్వలేదండి అని. సొమ్ము జనాందా, సోకి మీరు షాపింగ్ చేసుకుంటారా? నేను అడుగుతున్నా ఒక్క మాట, వెళ్ళొచ్చిన మంత్రి ఎవడన్నా ఒక్కడన్నా ఇన్ని కోట్లు మాకు మా సొమ్ము అవజేసేదారు కదా, ఆర్తకర్పూరం అయిపోయింది కదా జనం సొమ్ము. వెళ్ళొచ్చి సింగపూర్లో ఏం నేర్చుకున్నారో ఒక్కసారి ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలిగారా అంటున్నా. చెప్పాలి కదా మీరు. నేను ఇంత ఉద్ధరించబడ్డాను, నాకు అంత క్రితం బుర్రలేదు, సింగపూర్ వెళ్ళొచ్చాక ఇంత బాగా నేను నైపుణ్యాన్ని సంపాదించానని చెప్పాలి కదా. ఒక మంత్రి గారు ఆయనకి ఎన్నో కోట్లు అవుతాయి, ఆయన ఏంటి అంటే స్వీడన్ ఎక్కడికి వెళ్తా అంట. ఏంటంటే అక్కడ ఎలా మైన్లో ఉన్నటువంటి రాళ్ళని, మైనింగ్ ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేయాలి. అసలు ప్రభుత్వానికి మైనింగ్ ఇండస్ట్రీకి సంబంధం ఏంటి? మైన్ లీజుకి ఇవ్వటమే కదా, మైన్ లీజుకి ఇవ్వటమే కదా ప్రభుత్వం చేసేది. మరి మీరు వెళ్ళి ఏం పావుకొస్తారు? వెళ్ళి జనం సొమ్ము ఆర్తకర్పూరం చేయటం తప్పితే ఏంటని అడుగుతున్నా. ఏంటది? ఎవడు మందలించడా? చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరిని ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు? ఎమ్మెల్యేలను అదుపు చేయట్లేదు. ఒకటే మాత్రం ఒకటి వస్తుంది, ఒక 2-3 ఛానల్స్లో చంద్రబాబు నాయుడు సీరియస్, అమ్మాయి చేయబట్టుకున్నాడు సీరియస్, ఆ అమ్మాయిని రమ్మన్నోడిని సీరియస్, ఆడి పట్ల సీరియస్, బాగా తినేసినోడిని సీరియస్, ఎమ్మెల్యే బాగా మట్టి ఎత్తేస్తున్నాడు ఆడి మీద సీరియస్. ఆడి మాత్రం మట్టి ఆపడు, వీడు చేయబట్టుకోవడం ఆపడు, చేయలాగడం ఆపడు, సీరియస్ సీరియస్. ఏంటి సీరియస్? ఎవడికి సీరియస్? ఫారిన్ వెళ్ళటం ఆపరు, దోపిడీ ఆపరు, పేకాట ఆపరు, లంచాలు ఆపరు, ఏం ఆపరు? ఏ పరిస్థితి? సాక్షాత్తు మీ పేపర్లోనే రాస్తున్నాయి కదా, హాస్పిటల్ బాగాలేదంటారు. ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన ఆరోగ్య శాఖ మంత్రి, మెడికల్ కాలేజీలు ఇచ్చేయాల్సిందే, మేము ఇచ్చేస్తాం, ఎవరికైనా ఇచ్చేస్తామంట. ఇవాళ ఈనాడులో నిన్న ఇవాళ రాశారు, ఎయిమ్స్ హాస్పిటల్ దరిద్రంగా ఉంది, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఉంది, దరిద్రంగా ఉంది. ఎందుకంటే ఆ పేపర్ ఆయనకి ఆంధ్ర హాస్పిటల్లో దరిద్రాలు కనపడవు, మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్లోనే దరిద్రాలు కనపడతాయి. స్ట్రెచ్చర్ లేదు, అది లేదు, ఇది లేదు, డాక్టర్ లేడు, వైద్యం లేదు, టెస్టులు లేవు అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వంలో కూడా మీ పార్టీ ఉంది కదా, ఆరోగ్య శాఖ మంత్రి గారు. మరి ఎయిమ్స్కి దిక్కుమాలిన కర్మ ఎందుకు పట్టింది? మేము సాక్షి రాస్తే పోనీ వీళ్ళు దొంగలు, వీళ్ళు రాస్తారు మా మీద బురద చిమ్ముతున్నారు, విషం చిమ్ముతారని ఈనాడులోనే రాసింది కదా. పట్టించుకోవా? ఎయిమ్స్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేదా? పేషెంట్లు మధ్యప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి రారండి, ఆంధ్ర నుంచే వస్తారు. ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఎయిమ్స్కి వచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే, రిఫరల్ హాస్పిటల్ అది. పట్టించుకోరా? మరి 2 ఏళ్లలో ఏంటి మీరు ఉద్ధరించింది ఈ రాష్ట్రాన్ని అడుగుతున్నా. మెడికల్ కాలేజీలు కట్టలేదు, పారేస్తారు, కొత్త డాక్టర్లు అక్కర్లేదు రాష్ట్రానికి. ఇవాళ పెట్రోల్ రేట్లు పెరిగితే విచ్చలవిడిగా, అసలు మామూలు చీటీపాటే, వెనకటి రోజుల్లో చీటీపాట్లు ఉండేవి, మార్గదర్శిలో ఉండేది, లేకపోతే శ్రీరామ్ చిట్స్లో ఉండేవి, ఇంకా చాలా చిట్లు ఉన్నాయి ఇప్పటికీ ఇవాళకి కూడా. అందులో కూర్చుని పాట పాడుకుంటారు, నా పాట 14,000, నా పాట. ఇట్లా పెట్రోల్ డీజిల్ రేట్లు చీటీ పాట పాడినట్టుగా రోజు 2 రూపాయలు. ఇవాళ పొద్దున్నే పేపర్ చూడంగానే మీడియా గ్రూప్లో వస్తాయి, ఇవాళ 93 పైసలు, ఈరోజు 2 రూపాయలు బాటా రేట్లు, 2 రూపాయలు 80 పైసలు. అంటే ఒకసారి పెంచితే ఇక్కడ పేక్కొస్తారు జనం అని అర్థం అవుద్ది. కాబట్టి స్లోగా కొడతారనమాట, స్లోగా. మామూలుగా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారి పార్టీ, పేరు నానిగాడు అప్పుడు మాట్లాడాడు, మాకేం సంబంధం, కొడాల నానిగాడు అప్పుడు మాట్లాడాడు, మాకేం సంబంధం అన్నారు, కేంద్ర ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు మరి ఎవరికి సంబంధం, మాకేం సంబంధం? అరే డబుల్ ఇంజిన్ సర్కారని ఏడిశారు కదా మీరు, పైన మేమే కింద మేమో పొడి చేస్తామన్నారుగా, ఇప్పుడేమో మామూలు పరుసులకు పొడి చేస్తున్నారు మొత్తం అంతా. సామాన్యులు జేబులు కన్నమేస్తున్నారు కదా మీరు. మేము పైన మేం కాదు కదా, కిందే కదా మేము. ఇప్పుడు పైన కింద మీరే ఆయనగా, అప్పుడు మీరే, ఇప్పుడు పైన కింద ఇప్పుడు మీరే కదా. మరి మీకు బాధ్యత లేదా?
మరి రామ్మోహన్ నాయుడు ఎవరు? పెమ్మసాని ఎవరు? కేంద్రం వాళ్ళకి ఏం పాత్ర? సత్యకుమార్ ఎవరు? మరి పైన మీరే కింద మీరే అన్నప్పుడు ఆ పెంచింది మీకు కాకుండా ఎట్టా ఉంటుంది? మాకు సంబంధం లేని సిగ్గు లేకుండా ఎలా చెప్తారు మీరు ఇవాళ అని అడుగుతున్నాను. తప్పు కదా, బాధ్యత నుంచి తప్పుకోవటం వంచన కాదా అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని. ఎవడైతే సోషల్ మీడియాలో సిగ్గుండదా మీకు అని అడుగుతున్నాను నేనేదో అప్పుడు అన్న మాటలు కట్ చేసి పెడుతున్నారు కదా కొడాలి నాయి. మేము పైన లేం కదా.